ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కాప్రా సర్కిల్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఎన్టీఆర్ సర్కిల్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాశ్మీర్లోని పహల్గంలో నిన్న ఆర్మీ దుస్తుల వేషంలో వచ్చి విచక్షణారహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలని కోరారు. గతంలో కార్గిల్ ద్వారా బుద్ధి చెప్పినా కూడా భారతదేశాన్ని అతలాకుతలం చేయాలని, హిందువులను దారుణంగా కాల్చి చంపడాన్ని దారుణమని పేర్కొన్నారు. భారత పౌరులపై జరిగిన ఉగ్రదాడిపై మూల్యం చెల్లించక తప్పదని, దానికి రెట్టింపుగా చర్యలు తీసుకుంటామని బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. కాశ్మీర్ లోయలో పహల్గామ్ లాంటి ప్రదేశంలో పర్యాటకులు అనేక మంది వస్తూ పోతున్నటువంటి ఒక తరుణంలో ఈ పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి జరపడాన్ని యావత్ భారతదేశం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ పాశవిక పైశాచిక మారణ కాండని పూర్తిగా కూడా ప్రశ్నిస్తూ నిలదీస్తూ తప్పుపడుతూ ఖచ్చితంగా దీనికి సమాధానం భారతదేశ ప్రజలు చెప్పి తీరుతారని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపున పాకిస్తాన్ మరి దాని యొక్క ప్రాయోజితమైనటువంటి కొన్ని సంస్థలు ఈరోజు భారతదేశం యొక్క సమైక్యత సమగ్రతలకి భంగం కలిగించాలని చెప్పని కొంతమంది వ్యక్తులు శక్తులు సంస్థలు చేస్తున్నటువంటి కుట్రలని తిప్పికొట్టడమే కాకుండా తరిమికొట్టే సమయం ఆసన్నమైందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున గతంలో కార్గిల్ ద్వారా బుద్ధి చెప్పినా, ఊరి ద్వారా బుద్ధి చెప్పినా, మరి ఈ రకంగా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా ఈ భారతదేశాన్ని అతలాకుతలం చేయాలని మరీ దారుణంగా హిందువులు మీరా అని అడిగి ఆ రకంగా వాళ్ళని నిలబెట్టి చంపడం అనేది హేయమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు భారతదేశం అంతా కూడా అసూలు బాసినటువంటి అమాయక పర్యాటకుల వెంట ఉంది. వారి యొక్క ఆత్మలకు సద్గతి చేరాలని, వారి యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ దేశం అంతా కూడా మీ వెంట ఉంటుంది. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడం కొరకు పాకిస్తాన్ని ప్రపంచంలో ఏకాకిం చేసి ఉగ్రవాద దేశంగా ప్రకటించేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఈ స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరి స్వామి వివేకానంద విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఈరోజు ఊరేగింపు మరి జరిపి నిరసన తెలియజేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ఈ రాబోయేటువంటి రోజుల్లో మరింత దృఢంగా వ్యవహరించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నామని చెప్పని తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.